నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో ముఖ్యంగా అన్ని పండగల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడే పండగ అంటే వినాయక చవితి. అది అందరికీ తెలిసిందే. సో ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్లో ఉన్న బడా గణేష్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే అసలు వర్క్ ఎంతవరకు స్టార్ట్ అయింది, అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది పెట్టి, అసలు ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది మనమంతా కూడా ఇక్కడ సార్ అయితే చైర్మన్ అయితే మనతో ఉన్నారు. ఒకసారి అయితే మనం మాట్లాడదాం. నమస్తే సార్. సో సార్ ఇక్కడ 72 సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో. ఇక్కడ అందరికీ వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్లో బడా గణేష్. సో ఎంతవరకు వర్క్ స్టార్ట్ అయింది, అసలు ఏం నడుస్తుంది ఏంటి మా వాళ్ళ కోసం ఒకసారి చూడండి. ఈ సంవత్సరం ఏంటంటే పంచముఖ సంకటహార వినాయకుడు తయారు చేయబోతా ఉన్నాము. నార్మల్లీ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఎందుకంటే ప్రతి ఒక్క స్థలంలో ఒక వినాయకుడిని ధూళిపేటలో కొనడం కావచ్చు, ఆర్డర్ ఇచ్చి చేయడం కానీ మన ఖైరతాబాద్ ఏంటంటే ఆనవాదిగా 72వ సంవత్సరము ఒక వినాయకుని నమూనా చూపించి ఆ వినాయకుని ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఇక్కడ రెడీ చేస్తామన్నమాట. సో ఒకవైపు మీరు చూసినట్టయితే మరి మొదటి జ్యోతిర్లింగమైనటువంటి శివలింగము, మరి ఒకవైపు కలకత్తా కాళీ అమ్మవారితో పంచముఖాలు, పంచసర్పాలు, 10 హస్తాలతో ఖైరతాబాద్ వినాయకుడు పంచముఖ సంకటహార వినాయకుడు రెడీ అవబోతా ఉన్నాడు. మరి మీరు చూసినట్టయితే మరి చాలామంది వర్కర్స్ మొన్నటిదాకా షెడ్ వేశారు, వెల్డింగ్ పనులు చేశారు. మరి ఇప్పుడు మరికొద్ది రోజులలో తమిళనాడు, ఒరిస్సా, కలకత్తా 3 రాష్ట్రాల నుంచి వచ్చి మట్టి విగ్రహాలు మనది 2002లో వరకు మనము పిఓపిలో విగ్రహాలు తయారు చేశాం. 2002 తర్వాత మన ఖైరతాబాద్ వినాయకుని మట్టిలో తయారు చేస్తూ ఉన్నాం అనమాట. ఒకరు కంటిన్యూస్లీ వర్షం వచ్చినా వినాయకునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనము మట్టిలో విగ్రహం అనేది రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజు గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, మరి ఇతర పెద్దలు ఉన్నారు. మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, విజయారెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, వీణా మాదిరి గారు, మరి బస్తీ పెద్దలందరి సహకారంతో ఈ ఉత్సవాలు ఘనంగా జరగడం జరుగుతుందన్నమాట. వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే మాకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ప్రభుత్వ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆర్ఎన్బి, వాటర్ వర్క్స్, ట్రీ కటింగ్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అట్లా ప్రభుత్వ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వారు సహకరించడం వల్ల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవాలు అనేది సక్సెస్ఫుల్గా మనం రన్ చేయగలుగుతా ఉన్నామన్నమాట. దీంతోపాటు బస్తీ పెద్దలందరూ, బస్తీలో ఉన్నట్టు యువకులు, బస్తీ ప్రజలందరూ కూడా ఈ వినాయకుని ఉత్సవాల్లో వాళ్ళకు ఎంత ఇబ్బంది అయినా కానీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు వినాయకుడిని ఎంతవరకు అంటే స్టార్టింగ్ ఎంతవరకు స్టార్ట్ అయింది సార్? చూడండి, వినాయకుని పనులు యాక్చువల్లీ ఈ టైం వరకు మనకు 100 రోజుల ముందు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే 60 రోజుల ముందు మొదలు పెట్టాము. మరి ఇప్పుడు వెల్డింగ్ పనులు కంప్లీట్ అయితే మరొక 10 రోజుల్లో వెల్డింగ్ పనులు కంప్లీట్ అయిన తర్వాత ఒరిస్సా, అది చెన్నై, అట్లా 2-3 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి వినాయకుని పనులు కంప్లీట్ చేస్తారు. అంటే ఇప్పుడు వినాయకుడిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా, ఇప్పుడు ఏ భాగాల నుంచి స్టార్ట్ అయింది, అంటే ఎన్ని భాగాలు కంప్లీట్ అయ్యాయి, ఎంతవరకు వచ్చింది? చూడండి, దీని ఫస్ట్ మొదటి షెడ్ వేసేవాళ్ళు నర్సేవాళ్ళు ఆదిలాబాద్ నుంచి చిన్నారం అనే ప్లేస్ నుంచి వచ్చారు. మరి అదేవిధంగా వెల్డర్స్ మీరు చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో నుంచి ఏరియా నుంచి వాళ్ళు వచ్చారన్నమాట. ఇప్పుడు వాళ్ళైతే వెల్డింగ్ పనులు మరో 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. బట్ వినాయక చవితి 2 రోజుల ముందు తక్కువ సమయం ఉంది, అయినా వినాయక చవితి 2 రోజుల ముందు వినాయకుడు రెడీ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ ఇదేంటి సార్, అంటే ఇది ఏంటి మెయిన్ ఫేసా? ఇది ఏంటి మెయిన్ ఫేస్ అండి. 5 ముఖాలు కాబట్టి భగవంతుడు మెయిన్ ఫేసు. దీంతో పాటు 4 ఫేస్లు అయిపోయాయి, భగవంతుడి చేతులు అయిపోయాయి, కాళ్ళు అయిపోయాయి, బాడీ అంతా అయిపోయింది. మరి వినాయకుడి పైన పాములు ఒక్కటే అన్కంప్లీట్ ఉంది. అది కంప్లీట్ అయిపోగానే అన్ని రకాల డైరెక్ట్ మొత్తం అన్ని ఫిట్టింగ్ ఉంటుంది. ఫిట్టింగ్ అయ్యి మొత్తము భగవంతుని మొత్తము చేతులు అవన్నీ ఫిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, చూసారు కదా వినాయకుడు
ఎంతవరకు అంటే ఏ భాగాలు అయ్యాయి ఏంటి అనేది సార్ అయితే డీటెయిల్గా చెప్పారు. ఇది చూసుకున్నట్టయితే మెయిన్ ఫేస్ అనమాట. ఇదిగోండి, ఇది కిరీటం కింద వస్తుంది అనమాట. ఇది కిరీటమా, ఇది మెయిన్ ఫేస్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది తొండం అనమాట. ఇది తొండం కింద వస్తుంది. సో ఇది మెయిన్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకో సైడ్ ఫేస్ ఇది అనమాట. ఇదిగోండి, ఇది సైడ్ ఫేస్, ఇది కూడా కిరీటం వస్తుంది అనమాట. ఇదంతా కూడా సో ఇదంతా కూడా నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవి చేతులు అనమాట. అక్కడ చూసుకున్న ఆ పైన చూసుకున్న అవి కూడా చేతులు అనమాట. ఆ పైన అవి కూడా చేతులు, 10 చేతులు మొత్తంగా కూడా అవన్నీ కూడా తయారైపోయాయి. అదిగోండి అక్కడ ఇవన్నీ చేతులే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కాళ్ళు అనమాట. చూడండి, ఈ 2 కాళ్ళు కూడా తయారైపోయాయి అనమాట. పైన చూస్తే అది వినాయకుడి తాలూకా బొజ్జ అనమాట. ఆ బొజ్జ కూడా తయారైపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకి 69 అడుగులతో అయితే వినాయకుడిని అయితే తయారు చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఒక వినాయక చవితి అంటే ఒక ఉత్సవంలా చేస్తారు ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే మాత్రం. ఇప్పుడు నార్మల్గా ఒక పెళ్ళి ఏదైనా అయితే 1 రోజు 2 రోజులు లేదంటే 5 రోజులు అట్లా చేస్తారు. ఇది అయితే 11 రోజుల పాటు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చాలా గ్రాండ్గా చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వర్క్ అయితే ఇంతవరకు నడుస్తుంది. ఇక్కడ వర్షాలు పడుతున్నా సరే వర్క్ అయితే మాత్రం ఆపట్లేదు. ఇది ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇంతవరకు ఒక్కొక్క భాగాన్ని అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా ఫిట్ చేయడానికి అదంతా కూడా ఇంకా 46 రోజులు ఉన్నది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మెల్లమెల్లగా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పెట్టి 72 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఎంతమంది అయితే వినాయక దగ్గరికి వచ్చి దర్శించుకోవాలనుకుంటున్నారో అంతకంటే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మంది వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టయితే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అందరూ చందాలు ఇచ్చి అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. బస్తీ వాళ్ళు అవ్వచ్చు, ఖైరతాబాద్ వాళ్ళు అవ్వచ్చు, పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా పోలీస్ వాళ్ళు మంచిగా కూడా సపోర్ట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ భాగాలు అయితే కంప్లీట్ అయ్యాయి, కొంతవరకు అయ్యాయి అనమాట. ఇంకా చేయాల్సింది ఇంకా 46 రోజులు ఉంది కాబట్టి మెల్లమెల్లగా చేస్తూ వస్తారు.